తెగులు సోకింది. తెలుగు రాష్ట్రాల్లో డైబ్యాక్ వ్యాధి విజృంభిస్తోంది. అనేక ప్రాంతాల్లో చెట్లు మాడిపోతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వేప చెట్ల ఈ వ్యాధి బారిన పడ్డాయి. ఉగాదికి వేప పూత కూడా రాలేదని ప్రజలు అంటున్నారు. ఆకులు ఎండిపోయి రాలిపోతున్నాయని తెలిపారు. చాలా ప్రాంతాల్లో వేప చెట్లు ఎండుమానులా మారుతున్నాయి. ఇప్పుడు సపోజ్ మా ఇంట్లోనే ఉంది, ఇది 50 సంవత్సరాల నుంచి ఉంది. ఈ వేప చెట్టు మహా పవిత్రమైన చెట్టు అని చెప్పి మొన్న ఇల్లు రీమోడల్ చేసేటప్పుడు కూడా అడ్డంగా ఉన్నా కూడా దాన్ని ఎలా ఉంచేసుకోవడం జరిగింది. ఈ ఏళ కొత్త సంవత్సరం వచ్చిందంటే ఉగాదికి యాపు కూడా కరువు అయిపోయిందండి. ఎక్కడ యాపు అనేది దొరకలేదు. పూర్వ రోజుల్లో మసూసుకం కానీ లేకపోతే పొంగులు కానీ ఇలాగా సంటి పిల్లలకి మన దూపం వేసేవారండి ఈ ఆకులతోటి. అది మీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ ఇది ఎంతో పవిత్రమైన వేప చెట్లు అండి. ఈ వేప చెట్లు ఏదో రకమైన తెగులు వచ్చి మొత్తం కంప్లీట్ చచ్చిపోవడం జరుగుతుంది. కానీ ఈ ఏలుండే పరిస్థితుల్లో వీటిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా మనకి ఉంది. అది ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకుని ఇచ్చేయాలి. పూర్వ రోజుల్లో వేప నీళ్ళు వేడి నీళ్ళు కాసి నీటిలో వేసి స్నానం చేసేవారండి. ఏదైనా గజ్జి తామర ఇలాంటివి ఏమైనా ఉంటే. ఈ చెట్టుకి ఇంచుమించుగా ఒక నెల 2 నెలల నుంచి తెగులు వచ్చి ఇదిగో ఈ రకంగా ఎండిపోతుంది చెట్టు. ఇది వైరస్ బాబుతో చెప్పేసేసి మాకు ఒక ఆందోళనగా ఉంది. ఇదివరకు కోవిడ్ తోటి బాధపడ్డాం, మళ్ళీ వైరస్, ఇటువంటి వైరస్లు వస్తున్నాయి. ఈ వైరస్లతోటి మనకేమైనా ఇబ్బంది జరుగుతుందా ఏంటనేది ఒక ఆందోళనగా ఉంది. కావున అధికారులందరూ స్పందించి ఈ తెగులుకు ఉన్నటువంటి కారణం ఏంటి, ఈ తెగులు ఎలాగ తగ్గుతుంది, అటువంటి ఆ కార్యక్రమాన్ని కూడా చేపట్టి మా గ్రామంలో ఒక్క చోటే కాదు, మన ఏరియాలో ప్రతి చోట కూడా, ప్రతి గ్రామంలోనూ కూడా వేప చెట్టు వేప చెట్టు ఒకటే చచ్చిపోతుంది. కనవ చెట్లు అన్నీ బాగానే ఉంటున్నాయి. ఈ చెట్టుకు వచ్చినటువంటి వైరస్ వల్ల ఇటువంటి వ్యాధి వచ్చి చెట్టు